హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు లునార్ ఎగ్జిబిషన్ బయటకు వచ్చాం. బయటకు వచ్చి చందమామ చూస్తే చందమామ ఫుల్ ఉంది. అలా వీడియో తీస్తూ కొంచెం ఆఫీస్ ఎంట్రీకి వెళ్దామని ఫిక్స్ అయ్యి ఆఫీస్ ఎంట్రీ నుంచి మా ఆఫీస్ నుంచి కొంచెం కూర్చోబోతున్నా వేసుకుంటాం. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఇది మా ఆఫీస్ ఎంట్రన్స్. ఎన్విడియా సైడ్ నుంచి సరే లోపలికి వెళ్దామండి. వన్ కనిపిస్తుంది కదా, అది సార్ వన్. అంటే ఓన్లీ గూగుల్ అసెంట్ మామూలుగా ఉండదు, అని శాలరీ వేరే లెవెల్ ఉంటుంది. అలా కొంచెం ముందుకెళ్తే వీళ్ళు సెక్యూరిటీ, వీళ్ళు వదలరు ఐడి కార్డు లేకుండా. అలా ముందుకు వచ్చుకుంటూ సార్కి ఇది మా బిల్డింగ్, ఓన్లీ ఫర్ కంటెంట్ రివ్యూవర్స్. చిల్గా ఉంటుంది వర్క్. సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్ చూస్తున్నారు. అలా ముందుకు వెళ్తే ఇక్కడ కనిపిస్తున్న లైట్స్ చూసారా, రైట్ సైడ్ బ్లూ కలర్ వేవ్ రాక్ బిల్డింగ్ పెట్టారు కానీ ఫ్రెండ్స్ ఎంట్రీ చేయలేదు. చూడు క్లోజ్ చేసి పెట్టారు. ఇది అలా రోజ్ ఫ్లవర్స్ ఎక్కడ అమ్మాయికి వేయడానికి బాగుంది. ఎవరు లేరుగా మనకి ఆఫీస్. అలా ముందుకెళ్దాం. ఇంకా ఇలా ముందుకెళ్తే ఆ లోపల ఉన్న వాళ్ళకి సెక్యూరిటీస్ కొంచెం ముందుకెళ్తే మనకి సార్ వన్ ఎంట్రెన్స్ వస్తుంది. కంటెంట్ ఉండాలి, సార్ వన్ ఉంటుంది ఫ్రెండ్స్. ఫుడ్ టైం పాస్ 5 స్టార్ హోటల్లో కూడా ఉండదు. పక్కన బిల్డింగ్ స్టార్ 2, అది ఒక రౌండ్ వేసుకొని వద్దాం. ఇంకా నుంచి స్టార్ 2 నుంచి స్టార్ 1 అది కొంచెం ముందుకెళ్తే ఎంట్రన్స్ ఉంటుంది. కుమ్మి పడదు ఎంట్రన్స్ అండి. స్టార్ 1 ఎంట్రన్స్, స్టార్ 1 ఎంట్రన్స్. అలా ముందుకు వెళ్దాం. ఇది వాకింగ్ ట్రాక్. మాకు ఏం చేస్తాం, డైలీ అయిపోతుంది 12:30 వరకు మా కేస్ వర్క్. ఇంకా అది అయిపోయాక ఏం చేస్తాం, 1 అవర్ బ్రేక్ ఉంటుంది. బ్రేక్లో వచ్చి కింద అలా వాకింగ్ చేసుకుంటాం. ఇక్కడ కూడా బార్గెట్స్, అవన్నీ పార్కింగ్. వాకింగ్ ట్రాక్ అని చెప్పాను కదా సార్, అంతా వాకింగే. అట్లా ముందుకు వెళ్దాం, ఇంకా చూద్దాం వాట్ హ్యాపెన్స్. చీకట్లో తీసే కదా ఫ్రెండ్స్, అంతగా ఏం కనిపించలేదు. నో ప్రాబ్లం. కెమెరా క్వాలిటీ కూడా అంత బాగుండదండి, కానీ ఏమనుకోకండి. అప్పుడప్పుడు వేవరాక్ బిల్డింగ్ వస్తుంది, అందులో జాబ్ వస్తే బాగుంటుంది, అనిపిస్తుంది. కొంచెం ముందుకెళ్తే అమెజాన్ ఉంటుంది, అది కూడా కళ్ళు
కళ్ళు చెదిరిపోతున్నాయి. ఆ బిల్డింగ్ చూసినప్పుడల్లా ఏదో ఫీలింగ్, అమ్మ ఇంకా ఇంతేనా, ఇట్లానే బతుకుతామా అన్న ఫీలింగ్ వస్తుంది. మా వాకింగ్ ట్రాక్ అట్లా ఉంది మరి. అలా ముందుకు పోయి షార్ట్ ఎంట్రన్స్ చూసేసి గ్రౌండ్ ఫ్లోర్ చూసేసి, అది అమెజాన్ చూసారా, వేరే లెవెల్ అసలు, వేరే లెవెల్. అమెజాన్ బిల్డింగ్, వేవ్రాక్ బిల్డింగ్ అయితే కళ్ళు చెదిరిపోతుంటాయి చూస్తుంటే. ఎంతమంది ఫ్యామిలీస్ బతుకుతున్నాయి ఫ్రెండ్స్, ఇంత అసలు ఎంతమంది ఫ్యామిలీస్ బతున్నాయి, ఎంతమంది ఎంత సంపాదిస్తున్నాయి, ఎన్ని ఫ్యామిలీస్ ఇక్కడికి వచ్చి పనిచేస్తున్నాయి. షార్ట్ అనేది అది షార్ట్ ఎంట్రన్స్. ఇందులో అంతా మ్యాపింగే, మన మ్యాపర్సే ఉంటారు. కానీ మన ఇండియా మ్యాపింగ్ కాదు, ఫారెన్ మ్యాపింగ్ చేస్తుంటారు, ఫారెన్ కంట్రీస్. ఇండియా మ్యాపింగ్ చేయాలంటే చాలా డెవలప్ అవ్వాలి ఇంకా ఇండియా. ఇది బైక్స్ పార్కింగ్ పెడదాం కింద, పార్కింగ్కి లిఫ్ట్, ఇది కావాలనే గెలుపుతున్నా, కిందకి లిఫ్ట్ ఇలా అయిపోయినా కావాలనే గెలిపి మళ్ళీ వెనకకి వస్తుంది. కానీ ఇది గ్లాస్తో చేయబడింది మొత్తం, లిఫ్ట్ మొత్తం అసలు సూపర్ అనిపిస్తుంది. ఎంట్రన్స్లో ఈ బిల్డింగ్ చూసినప్పుడల్లా ఈ గ్లాస్ ఇది చూసినప్పుడల్లా ఏదో ఒక ఫీలింగ్, ఏముందిరా బాబోయ్ అనే ఫీలింగ్ వస్తుంది. అలా అలా ప్లాన్ చేసి చేశాడు. ఇంకొస్తుంది, వచ్చేసింది. ఓపెన్ ది డోర్స్, ఓపెన్ అయితే జస్ట్ మీకు చూపిద్దామనే అట్లా. ఇంకా అలా ముందుకెళ్తే కింద గ్రౌండ్ ఫ్లోర్ అసలు అదిరిపోద్ది. అది గ్రౌండ్ ఫ్లోర్ కాదు, B1, సారీ. సూపర్ ఉంటుంది ఈ ప్లేస్ అంతా. నైట్ పూట మాత్రం చాలా బాగుంటుంది చూడడానికి. ఇప్పుడు వీడియోలో అంత మంచిగా కనిపిస్తలే, కానీ రియాలిటీలో వేరే లెవెల్ ఉంటుంది. ఇంకా స్టార్ట్ ఫ్రెండ్స్, మనం మన ఫ్లోర్కి వెళ్ళిపోదాం. సో షార్ట్ 3కి ఎంట్రీ అవుతున్నాం. జస్ట్ 8 ఎంట్రీ ఆగకూడదు, ఏమంటారు, అలా మెల్లగా వెళ్ళి ఇది ఆటోమేటిక్ డోర్ ఫ్రెండ్స్. ఇక్కడ ఆటోమేటిక్ డోర్ ఉంటుంది. జస్ట్ మనం వెళ్తే అది ఆటోమేటిక్ ఓపెన్ అయిపోతుందో, అది ఆటోమేటిక్ డోర్. ఆటోమేటిక్ క్లోజ్, ఆటోమేటిక్ ఓపెన్. ఇది గూగుల్ స్పేస్, ఓకేనా. కింద రైట్ సైడ్లో అది సెక్యూరిటీది. ఇంకా మనం ఇక్కడ ఇవి సూపర్ అసలు హైలైట్ అంటే ఇదే. ప్రతి ఒక్క రూమ్కి ఒక పార్క్ పేరు. ఇది బొటానికల్ గార్డెన్, ఆ రూమ్ పేరు మీటింగ్ రూమ్. ఇది గోల్కొండ కిలా, త్వరగా వెళ్ళిపోతున్నాం కదా, ఇంద్రకీలాద్రి సంథింగ్, కరెక్ట్గా చదవడం లేదు, ఏమనుకోకండి. అలా ముందుకెళ్దాం. ఇప్పుడు మా ఐడి కార్డ్ పెట్టి యాక్సెస్ వస్తుంది. ఇది ఎంట్రీ టోటల్. ఇక్కడ కూడా ఒక 2 రూమ్లు ఉన్నాయి, అవి కూడా చూపిస్తాను. ఇది ఏంటి చూద్దామా, సంజీవయ్య పార్క్. ఎక్కడికి వెళ్ళాల్సిన ఇక్కడికి వచ్చిన అన్ని కనిపెట్టాయి, ఇక్కడే వాడే. నెక్స్ట్ ఇప్పుడు ఎంట్రీ అవ్వాలి, యాక్సెస్ పెట్టాలి. ఇది క్లోజ్ ఉంది, సో ఇక్కడ నుంచి వెళ్ళలేము. నెక్స్ట్ ఇక్కడ ఒక బోర్డ్స్ ఉన్నాయి చూడండి, సైన్ బోర్డ్స్. అవి ఏంటంటే ఏ ఫ్లోర్ నుంచి ఏ ఫ్లోర్ వరకు ఆ లిఫ్ట్ వెళ్తుంది, అది దాని యొక్క ఇండికేషన్ మాకు. సో నేను వచ్చా, ఇప్పుడు నాకు 7th ఫ్లోర్ వెళ్ళాలంటే అక్కడ రాసి ఉంటుంది. ఇక్కడ అన్ని పేర్లు ఉంటాయి, సంజీవయ్య పార్క్. ఇప్పుడు మనం చూసాం కదా అవన్నీ. ఎంట్రీ ఇది. సో నేను వెళ్ళాల్సింది 17th ఫ్లోర్ కాబట్టి ఇక్కడికి వచ్చింది.
ఈ నేమ్స్ అన్నీ చదివిద్దామని మళ్ళీ వెనక్కి వచ్చింది. భాగ్యం, కేబిఆర్ నేషనల్ పార్క్, బటర్ఫ్లై గార్డెన్. సరే చాలు, అంత ఫాస్ట్ లేను నేను ఇంగ్లీష్లో. ఇక్కడ కూడా అవే. గార్డెన్, ఎన్టీఆర్ గార్డెన్, బొటానికల్ గార్డెన్. అంటే ఏదైతే మనం గ్రౌండ్ ఫ్లోర్ ఉన్నామో ఆ ఫ్లోర్లో ఉన్నవే. సో నెక్స్ట్ ఓకే యాక్సెస్ వచ్చింది, లోపలికి వెళ్దాం. ఏం లేదు, ఇక్కడ మనం ఏం చేయాలంటే మనం ఒక నెంబర్ నొక్కాలి ఏ ఫ్లోర్కి వెళ్ళాలనేది. ఇక్కడ మనం ఏ ఫ్లోర్కి వెళ్ళాలని ప్రెస్ చేయగానే 17 ప్రెస్ చేసినా కదా, అది డి అంటే డి ఓపెన్ అవుతుంది. డీలోకి వెళ్ళి చాలు, ఇది లిఫ్ట్. డీలో నుంచి 17కి వెళ్ళిపోవాలి. వచ్చేస్తా 17కి సక్సెస్ఫుల్లీ. అవి ఏబిసిడి 1 ఉన్నాయి కదా, ఏం లేదు. మనం ఏదైనా ఫ్లోర్కి వెళ్ళాలనుకుంటే లిఫ్ట్లో ఆ నెంబర్ కొడితే అది ఒక ఏబిసిడి అనే ఆప్షన్ ఇస్తుంది. సో ఇప్పుడు 17కి వెళ్ళాలంటే 17 ప్రెస్ చేసి డి వచ్చింది కదా, అలానే నువ్వు 16కి వెళ్ళాలనుకుంటే 16 నొక్కితే అది ఏనో, బీనో, సీనో, డీనో, ఈనో, ఎఫ్నో, జీనో, హెచ్నో ఇస్తుంది. అందులోకి వెళ్ళిపోతాం అంతే. ఈరోజు సండే కదా ఫ్రెండ్, మొత్తం క్లీన్ చేశారు కెఫ్టేరియా అంతా. మనం లోపలికి వెళ్ళి ఏమేమి ఉన్నాయో చూద్దాం. ఈ రైట్ సైడ్లో డ్రింకింగ్ వాటర్ ట్యాప్స్, ఇది కాఫీ, టీ, ఇవన్నీ నథింగ్. నెక్స్ట్ అక్కడ ఏముంది, మనకి ఏమైనా స్నాక్స్ కావాలని ఈ వెండింగ్ మిషన్లో తీసుకోవచ్చు. మొత్తం క్లీన్ చేసి మొత్తం చేయాలన్నీ పైన పెట్టి రూమ్ అంతా క్లీన్ సూపర్ పెట్టారు కదా, వేరే లెవెల్ ఉంటుంది. మార్నింగ్ తీసి ఇంకా బాగుంటుంది. ఎప్పుడైనా మార్నింగ్ ట్రై చేద్దాం. ప్రస్తుతానికి మాకు మిడ్ షిఫ్ట్ అవుతుంది. సో ఖాళీగా ఉన్న ఈ 1 అవర్లో ఏం చేయాలో తెలియక ఇది టైలర్ షిఫ్ట్. ఈ క్యాఫిటేరియా పేరు టైలర్ షిఫ్ట్. అట్లా ఒక్కొక్క దానికి ఒక్కొక్క పేరు ఇస్తారు. ఇప్పుడు మనం వచ్చేసింది లాకర్స్. ఇది ఛార్జింగ్, ఈడనే మా ఛార్జింగ్ అన్నీ పెట్టుకుంటాం. ఇవన్నీ లాకర్స్ ఏరియా. ఎంప్లాయీస్